రంపచోడవరంలో ప్రభుత్వ హైస్కూల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నేడు జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రంపచోడవరం చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, సరస్వతీదేవి, అల్లూరు సీతారామరాజు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తల్లికి వందనం నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి నారా లోకేష్ వివరించారు. గోదావరి రివర్ ఫ్రంట్ పనుల పురోగతిని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ చేపడుతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. అలాగే ఆగస్టు 15 నాటికల్లా పివి నరసింహారావు పార్కును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మదర్శాలి తదితర అధికారులు పాల్గొన్నారు. తన నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిని కలిశారు. మధురపూడి విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం, షిరిడి, వారణాసి, కోల్కతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఎయిర్ కార్గో హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు విమాన ఛార్జీలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాజమండ్రి నుంచి తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కు ఎక్కువ దూరం ఉండే బెంగళూరు, చెన్నై నగరాల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో విమానాల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి లేఅవుట్ ప్రకారం ఇక్కడ దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున భూసేకరణ ఇబ్బందులు లేకుండా సాంకేతిక వర్క్షాపులు నిర్మించవచ్చని వివరించారు. ఫ్లయింగ్ ట్రైనింగ్ కేంద్రంతో పాటు విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్పోర్ట్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎయిర్పోర్టుకు సంబంధించిన దాదాపు 1400 ఎకరాల పరివాహక ప్రాంతం నుండి వచ్చే నీరంతా కేవలం 4 మోరీల ద్వారానే బయటకు వస్తోందని వివరించారు. ఈ అసంపూర్ణ డ్రైనేజీ వ్యవస్థ వల్ల నీరు వెనక్కి తన్ని సుమారు 500 ఎకరాల పంట పొలాలు నీట మునుగుతున్నాయన్నారు. అంతేకాకుండా 2 మండలాలను కలిపే ప్రధాన రహదారి సైతం తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి 10.60 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేందుకు అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం ఎంపికైంది. మొదటి దశగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 7 మండలాల్లోని 89 రీసర్వే గ్రామాలు 1,37,763 ల్యాండ్ పార్సిల్స్ మ్యాప్లు ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్గా ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, లీడ్ బ్యాంక్, వ్యవసాయ, పరిశ్రమలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తొలి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలోని ఎంపిక చేసిన 7 మండలాల్లో ఈ ప్రాజెక్ట్ పైలట్గా అమలు కానుండగా తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం ఈ పైలట్ అమలుకు ఎంపికైంది. వెబ్లాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం, డేటా వ్యత్యాసాలు, రికార్డుల మార్పుల విషయంలో ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారంగా బ్లాక్ చైన్ ఆధారిత వ్యవస్థను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇందులో ప్రతి భూ పార్సల్కు ప్రత్యేకమైన బ్లాక్ చైన్ గుర్తింపు కల్పిస్తారు. భూమికి సంబంధించిన ప్రతి లావాదేవీ ట్యాంపర్ ప్రూఫ్ విధానంలో శాశ్వతంగా రికార్డు అవుతుంది. భూ రికార్డుల్లో మార్పులు చేయడం పూర్తిగా నియంత్రిత ఆన్లైన్ ప్రక్రియగా మారనుంది. ఏ అధికారి ఎప్పుడు ఏ మార్పు చేశారనే వివరాలు కూడా శాశ్వతంగా నమోదవుతాయి. రికార్డుల్లో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే లావాదేవీని వెంటనే నిలిపివేసే ఏర్పాటును వ్యవస్థలో పొందుపరిచాయి. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టులో తొలి దశలో ఆటోమ్యూటేషన్, సబ్ డివిజన్, ఎక్స్టెండ్ కరెక్షన్ తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి వెంకటేశ్వరరావు, రిజిస్ట్రేషన్, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 213 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై పట్టా భూములు నిషేధిత జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరిక. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో మంత్రుల సమీక్ష, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశం.
నటి కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఛార్జ్షీట్తో చంద్రబాబు కుట్రలు బట్టబయలయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు. పనుల పురోగతిని వివరించిన అధికారులు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై పట్టా భూముల నిషేధ జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా ఇచ్చారు. ప్రైవేట్ భూముల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అధికారులు నిషేధ జాబితాలో చేర్చకుండా నిబంధనలు పకడ్బందీగా రూపొందించామని తెలిపారు. ఎవరైనా వాటిని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్తో కలిసి మంత్రి అనగాని అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భూముల పరిరక్షణ సమస్య పరిష్కారంలో జవాబుదారీ తీసుకొచ్చేందుకు పాత నిబంధనలు మార్గదర్శకాలను సవరించి కొత్తగా విధి విధానాలు తీసుకొస్తున్నామన్నారు. దాన్ని సరళీకృతం రాబోయే రోజుల్లో ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది. గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే 2 విధాలు 22Aలు తీయటం ఏంటి పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన అంటే తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం కోసం ఆ పత్రికా సోదరులందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నంబర్ 396 ఉందో చాలా మంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపొద్దున రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు పొలిటీషియన్స్ అవ్వచ్చు ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవ్వరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా ఐజీఆర్ఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికి కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే ఏపీఐఏసీ ఉందో, ఏపీఎంబీ ఉందో, మ్యారిటైమ్ బోర్డు ఉందో ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఐజీఆర్ఎస్ డేటాబేస్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఐజీఆర్ఎస్ డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఎందుకంటే ఒక్క
సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి ULC భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా APSFC వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా RDO సబ్ కలెక్టర్ నిషేధ ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే APSFC నుంచి కొన్నవి కూడా మాకు 22Aలో ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీవో తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే PACS అవ్వచ్చు, అలాగే DCCB బ్యాంకులు అవ్వచ్చు, ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్నీ కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22Aలోంచి ఈరోజు తొలగిస్తాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్యక్రమ నిర్వహణపై శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల యంత్రాంగంతో సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జన సమీకరణ, ఆహారం, పార్కింగ్, రవాణా సదుపాయం తదితర ఏర్పాట్లపై చర్చించారు. నటి జత్వానీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయ కక్ష సాధింపులకు, పార్టీ మీడియా దుష్ప్రచారాలకు సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ చెంపపెట్టులా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి కాదంబరి జత్వానీ అమాయకురాలు, బాధితురాలు అంటూ చంద్రబాబు ఆడిన దొంగ నాటకాలను ఆయన సొంత ప్రభుత్వంలోని సిఐడి విభాగమే పటాపంచలు చేసిందని అన్నారు. జత్వానీ ఎక్స్టార్షన్ కు పాల్పడిన దోషి అని సిఐడిఏ స్వయంగా కోర్టుకు నివేదించిన తర్వాత చట్టబద్ధంగా విధి నిర్వహణ చేసిన నిబద్ధత కలిగిన సీనియర్ IPS అధికారులపై రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపులకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్ హోంమంత్రులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని నిలదీశారు. 4 లక్షల చిల్లర ఆమె అకౌంట్లో పడ్డాయి అని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో సిఐడి పెట్టింది అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సందు దొరికితే బురద జల్లేయటమా? అభూత కల్పనలు సృష్టించటమా? ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయటమా? పోలీసు వ్యవస్థను ఇంత దారుణంగా ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వం. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, చంద్రబాబు కన్నా ఒక 5-6 ఏళ్ళు చిన్నోడిని. ఇంతవరకు నేను చూడలేదని మనం చేస్తున్నా. పోలీసుల్ని ఉపయోగించి పోలీసుల్ని అరెస్ట్ చేసి పారేశాడు. శభాష్ చంద్రబాబు, నీకు అసలు గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి ఇది కాదండి. మమ్మల్ని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత దారుణంగా పోలీసు అధికారుల్ని వాళ్ళు ఏం చెప్తావు చెప్పు, నాకు అర్థం కాల. అరెస్ట్ చేశావు PSR ఆంజనేయులు గారిని, లోపల పెట్టావు. మరి 2 IPS అధికారులు. IPS అంటే ఏం చిన్న విషయమా? నాకు తెలియదు. IPS IAS అంటే ఎంత కష్టపడి చదువుకుంటారు. వాళ్ళకి ఏమైనా రికమెండేషన్ మీద వస్తుందా? లేకపోతే నువ్వు టిక్కు పెడితే వస్తుందా? లేకపోతే మేము టిక్కు పెడితే వస్తుందా? ఎంతో కష్టపడి చదువుకొని టాప్ ర్యాంకులు తెచ్చుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరినటువంటి వ్యక్తిని టకమని కొట్టేశావు. ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకొని, అన్యాయంగా తీసుకొని. వాళ్ళు ఏం చేశారు? విత్ ఇన్ ద డ్యూటీ, వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు. డ్యూటీ ప్రకారం చేసినా కూడా నేను ఒప్పుకోను. వాళ్ళ మీద నాకు కక్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంది కాబట్టి వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పేసి పాపం అమాయకురాలైనటువంటి ఆ కాదంబరి జత్వాని బాంబేలో ఉంటే ఆమె తీసుకొచ్చి కంప్లైంట్ తీసుకుని ఆన్లైన్లో ప్రీ ప్లాన్డ్ గా ఆంధ్రజ్యోతిని, ఈనాడుని, వాళ్ళని వీళ్ళని ఉపయోగించి ఈ రకంగా బలి చేశారు ఆమెని. నాకు అర్థం కాల. ఆమె కేసు ఆమె నిరూపించుకోవటం, కొట్టేయటం వచ్చిన తర్వాత విషయం. ఆమె చేత కంప్లైంట్ తీసుకుని చేస్తే ఎక్కడికి పోతుంది ఈ పోలీస్ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతూ ఇవాళ అంటున్నాడు రక్షించవలసినటువంటి పోలీసులే ఇలా చేస్తే ఎలాగు అని. నీ పని ఏంటి వాళ్ళ? ఇంత దారుణమా? సిఐడి ఎందుకు వేసింది ఏమిటనేది పక్కన పెడదాం. తప్పుకోవడానికి వీలు లేదు. ఎంక్వైరీలో గత్యంతరం లేని పరిస్థితుల్లో జత్వాని తప్పు చేసింది అని పోలీసు వారు నిర్ధారణ చేసి వేస్తే దీనికి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు సమాధానం ఎవరు చెప్తాడని అడుగుతా ఉన్నా. మేము అనవసరంగా మిమ్మల్ని కేసుల్లో పెట్టాము, ఆ అమ్మాయి నిజంగానే కొద్దిగా నేర స్వభావం ఉందని మా సిఐడి వాళ్ళే అన్నారు కాబట్టి మీదేమీ తప్పు లేదు. నేను అడుగుతానని నాకు అర్థం కాల. బోలేని కేసులు పెడతారు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు, ఆ కేసులు కొట్టేస్తారు. 190 కేసులు కొట్టేసినాయే
పెద్ద పెద్ద మర్డర్ కేసులు కూడా సాక్ష్యాధారాలు లేకనో అందరికి శిక్ష ఇష్టం సరిపోతుందో చెప్పండి. నా మీద ఒక కేసు పెడతారు రేపు, ఇప్పుడు పెట్టారు చాలా, ఈ కేసులు రేపు కొట్టేస్తారు, వాళ్ళందరూ లోపలేస్తావా? ఏమి సాంప్రదాయం ఇది? ఒక దుర్మార్గమైన సాంప్రదాయం, కక్షపూరితమైన సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. దీనికి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం. చాలా గందరగోళం చేసి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొంద అంతే. అన్ని కోర్టులు కూడా ఇస్తే సంతోషమే, మాకేం అభ్యంతరం లేదు. అమాయకురాలు అయితే అమాయకురాలు ఇవ్వచ్చు. నీ సిఐడి ఇవాళ ఆమె అమాయకురాలు కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా, అంతేకాదు ఇంకా మీకు చూపించాలంటే వరుసనే చూపిస్తా, కొన్ని చూడాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. అరెస్టు చేసిన తర్వాత ఏ రకంగా ఈనాడులో బిల్డప్, ఆంధ్రజ్యోతిలో బిల్డప్ ఇస్తారో కూడా. రాష్ట్రంలో కూటమి పాలనలో చివరకు దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల క్షేత్ర పాలకుడిగా భక్తులు ఆరాధించే ఆంజనేయ స్వామివారి విగ్రహం మాయం కావడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆక్షేపించారు. తిరుమలలో వరుసగా పాలనాపరమైన, భద్రతాపరమైన, ధర్మ పరిరక్షణ పరంగా అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అన్నిటికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా సనాతనవాది అని గొప్పగా ప్రచారం చేసుకున్న వ్యక్తి ఏమయ్యాడని, ఆయన ఏ గుడిమెట్లు కడుగుతున్నాడని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి వంటి దైవం ఇంకొకరు లేరు అని చెప్పేటువంటి ఉద్దేశం ఇది. కానీ అంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో ఈరోజు ఆ తిరుమల క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలకి రక్షణ లేదు, రైతులకు బీమా లేదు, ఉద్యోగులకి బీమా లేదు, చదువుకునే పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్య వ్యవస్థ బాలేదు. వీటన్నిటితో పాటు ఈ రోజున దేవుడికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. మనందరం కూడా ఎన్నోసార్లు అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనం చేసుకుని ఉంటాం, కాలినడకను వెళ్లి. ఆ టైంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అక్కడ దండం పెట్టుకుని ఇంకా మన నడక దారి ముందుకి ధైర్యంగా కొనసాగిస్తుంటారు భక్తులందరూ కూడా. అలా ఎంతో నమ్మకమైనటువంటి 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ పురాతన విగ్రహం ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ రోజు తిరుమల క్షేత్ర పాలకుడి విగ్రహం ఆ క్షేత్రంలోనే చోరీకి గురైంది. క్షేత్రపాలకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుందిగా, ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయనకే ఈ రోజు రక్షణ లేదు. ఈ బీఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ముందుగా ఎన్ని గోవులు చనిపోయాయో మనందరికీ తెలుసు. ఇదే ఒక పెద్ద అశుభం అసలు మనకి. ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం, గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. ఇక పోనీ దర్శనాల విషయంలో ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అంటే అది లేదు. తొక్కిసలాటలు, భక్తులు చనిపోవడం, గాయాల పాలవడం, వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్ర పాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. అంటే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన ప్రైవేట్ ఛానల్ చైర్మన్ పదవిలా చూస్తున్నారేమో. అక్కడ ప్రైవేట్ ఛానల్ నడవాలంటే ఏం చేయాలి? దందాలు చేయాలి, బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి, అబద్దాలు చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ బయటకు వచ్చిన నిజాలు, బయటకు వచ్చిన అన్యాయాలు టీటీడీలో జరుగుతున్నవి. ఇక రానివెన్నో, బయటకు రానివెన్నున్నాయో. ఇంకా ఈ రోజున దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పే మాట సదుపాయాలు సరిగ్గా లేవు, దర్శనం సరిగ్గా అవ్వట్లేదు, ఇది వరకుట్లా లేదు. మళ్ళీ మాట్లాడితేనేమో చెప్తారు ఒక్కొక్కళ్ళు, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. మేము సనాతన రక్షకులము, మాకు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన గౌరవము. మరి నిజంగా ఈ మాటలు మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈ రోజు ఏమయ్యారు? ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున ఎంత వేడుకగా, ఎంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరీకి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం యొక్క టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు?
ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఎక్కడ ఏ మెట్లు అడగాలని ఆలోచించుకుంటున్నారో ఇంకా మళ్ళీ వేషాలకి మాత్రమే పరిమితం అయిపోయి, మాటలకి మాత్రమే పరిమితం అయిపోయి, చేతులకి దూరంగా జరిగిపోతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దాన్ని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే టీటీడీ ఆధ్వర్యంలో ఎన్ని గుళ్లు కట్టించారు. హైందవ వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ, హైందవ ధర్మాన్ని నమ్ముతూ, దానికి ఒక గౌరవాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ రోజున మీరు పేరుకి మేము హైందవ ధర్మాన్ని రక్షిస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేటువంటి మీ హయంలో, కూటమి ప్రభుత్వంలో విగ్రహాలు మాయమైపోవడం, గుళ్లను కూల్చేయడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దైవ విగ్రహాలు కనపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఈ రోజున టీటీడీ మాజీ చైర్మన్ మా భూమన కరుణాకర్ రెడ్డి గారు అడిగినట్టు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే ఈ తప్పులన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మీరు వచ్చిన దగ్గర నుంచి అబద్దాలు, లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వరుసగా అన్ని మీ తప్పులే కనబడుతున్నాయి. దేవస్థానాల విషయంలో పరకామణి కేసు కావచ్చు, లడ్డూ కల్తీ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గోవులు చనిపోవడం కావచ్చు, భక్తులు ఇబ్బందులు గురవడం కావచ్చు, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది టీటీడీ చరిత్రలో ఎప్పుడన్నా విన్నామా అసలు మనం? పైన కొండపైన దర్శనానికి వెళ్లి చనిపోవడం అంటే అది మీ లోపం. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు, చెక్ డ్యాంలు, చెరువుల్లో పూడికతీత పనులు, గ్రామీణ నీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ రాజాబాబు సమీక్షించారు. మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి సంయుక్తంగా చర్చించి భూముల రీవెరిఫికేషన్ను పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు. జలధార, జలహారతి పనులపై వివరాలు సేకరించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమయ్యే నీటిని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రిసోర్సెస్ ఏమున్నాయి, ఆ వాటర్ రిసోర్సెస్ని మనము ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ అన్నిటిలోనూ కూడా వాటర్ ఇంటేక్ కెపాసిటీని ఎట్లా పెంచవచ్చు, ఈ ట్యాంక్స్ అన్నిటిలో కూడా ఫీడర్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎట్లా కలపాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా మనం దీని మీద కంప్లీట్ ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలధార, జలహారతి అనే ప్రోగ్రాం పెట్టి దీన్ని కొద్దిగా ఇంటెన్సివ్గా చేయాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా మనం డీసిల్టింగ్ చేసాం, పెద్ద చెరువులన్నిటి. అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ ఛానల్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఆ ట్యాంక్స్కి వాటిని లింక్ చేసుకుంటూ జరిగింది. రుద్ర సముద్రం ఉన్న ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సారవంతమైనటువంటి ఈ సిల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పొలంలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రేపు రాబోయే వర్షాలకి వాటర్ ఇంటేక్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సుమారు ఒక 40 చెరువులు ఉన్నాయి. ఈ 40 చెరువులను కూడా మనకి శాశ్వతంగా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంజనీర్స్ వచ్చారు. గుండ్లకమ్మ నుంచి ఉన్నటువంటి వాటర్ని అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ వాటర్ని కొంత లిఫ్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇక్కడున్న ట్యాంక్స్ అన్నిటిని కూడా పర్మనెంట్గా వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎప్పుడైతే మనకి ట్యాంక్స్లో వాటర్ ఉంటుందో ఒకటి సీపేజ్ జరుగుతుంది. సీపేజ్ జరగడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకు పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ 20 మీటర్స్ ఉన్న గ్రౌండ్ వాటర్ని ఒకవేళ ఈ చెరువులన్నీ కనుక నిండితే అది 6 మీటర్స్ వరకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మనకి పోర్టబుల్ వాటర్ కింద తయారవడానికి అవకాశం ఉంటుంది. తొలి ఏకాదశి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారరాజు, ఈవో రామకృష్ణరాజులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం పంచారామ క్షేత్రం గురుపూడి భీమవరం. రేపు శనివారం నాడు తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి వారు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కింద లెక్క. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించుకుంటారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని జనార్దన స్వామివారి దర్శనం చేసుకుని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మరలా తిరిగి స్వామివారిని దర్శనం చేసుకుని ఎడల చాతుర్మాస దీక్ష చేసిన వ్రతఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి శనివారం నాడు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారులను దర్శించి ధరించగలరని కోరుతున్నాను. తొలి ఏకాదశి సందర్భంగా 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, మంచినీళ్ళ ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరుపుతామని ఈ సభముగా తెలియజేస్తూ ఈ ధర్మకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సిబ్బంది అందరూ సహకారం, అర్చకుల సహకారంతో ఇది అభివృద్ధి చెందుతుందని మేము నక్షత్రంలో భాగంగా గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి వారి క్షేత్రపాలైనటువంటి జనార్దన స్వామి వారి ఇందాక గురువులు చెప్పినట్టుగా చాతుర్మాస దీక్షలు ప్రారంభంగా ఉన్నాయి. అందులో భాగంగా తొలి ఏకాదశి ఉత్తరాయణం ముగించుకొని దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాం. మనం ఈ దక్షిణాయనంలో ప్రథమ పండుగ తొలి ఏకాదశితో ఇక్కడి నుంచి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అనుకోని విధంగా మన సోమవారం నాడు విశేషమైనటువంటి రోజు వేలాది మంది భక్తులు కనీవిని రీతిలో వచ్చి స్వామివారు దర్శించారు. రేపు తొలి ఏకాదశి, దగ్గరలోనే గురు పౌర్ణమి. పంచారామ క్షేత్రంలో ఆలయ కార్యవర్గ చైర్మన్ గారు చంద్రబాటి బంగారాజు గారు ఈ పండుగల దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాట్లు ఈవో కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ రేపు వచ్చే పండుగలన్నీ కూడా ఎటువంటి నిర్విఘ్నం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యనిర్వహణ అధికారుల బోర్డు ఆధ్వర్యంలో భక్తులకి సౌకర్యాలు కల్పించి స్వామివారిని, ముఖ్యంగా స్వామివారిని దర్శించడమే కాకుండా ఈ క్షేత్రంలో ఆలయ ట్రస్ట్ బోర్డు విశేషమైనటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే అవన్నీ కూడా నూతన ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్నాయి. మరి ఈ పంచారామ క్షేత్రంలో భక్తులందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ క్షేత్రపాలకుడు కాబట్టి రేపు తొలి ఏకాదశి నాడు జనార్దన స్వామి వారిని, మన సోమేశ్వరుణ్ణి దర్శించి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి వారికి ఆయన దర్శనం చేసుకునే తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా సందర్భంగా పంచారామాలు ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నందున ఆయన కేశవుడిగాను, ఇక్కడ లోపల మెయిన్ శివుడిగాను, శివకేశవులో ఉన్న క్షేత్రం ఇది. కావున తొలి ఏకాదశి సందర్భంగా ఇద్దరిని కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ క్షేత్రం ఉన్నది. కావున భక్తులందరూ రాష్ట్ర నలుమూల నుండి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారిని ప్రభువు పాత్ర కావాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇకపై పట్టా భూములు నిషేధిత జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరిక. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో మంత్రుల సమీక్ష, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. నటి కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఛార్జ్షీట్తో చంద్రబాబు కుట్రలు బట్టబయలయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, పనుల పురోగతిని వివరించిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.